హాయ్ అండి. కేరళలో ఇంటికి దగ్గరలో 1 kmలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ చర్చ్ చూసారా కలకల్లాడుతున్నాయి. ఈ ఇంటి వల్ల అయితే ఏకంగా క్రిస్మస్ తాతయ్యనే పెట్టేశారు. అండ్ ఇల్లులన్నీ చాలా లైటింగ్స్తో చాలా బాగున్నాయి. అండ్ ఈ ట్రీ అయితే ఒరిజినల్దనమాట. సో ఈ ట్రీకి మొత్తం లైటింగ్స్ అంతా ఒక 1 వీక్ ముందు నుంచే కష్టపడి పెడతారనమాట. అండ్ క్రిస్మస్ రోజు అయితే ఈ లేజర్ లైటింగ్ షో అయితే జరుగుతుంది. లైవ్లో చూస్తే చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ ఇయర్ అయితే నేను లైవ్ పెట్టాను, ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా బాగుంది. అండ్ ఈ బజ్జీలు షాప్ అయితే ఇంకా చాలానే ఉన్నాయి, మొత్తం గ్రౌండ్ మొత్తం ఇవే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈ స్టాల్స్ అవన్నీ ఫుడ్వే అనమాట. మేమైతే బైక్ పక్కన పార్క్ చేసేసి నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నాం. అండ్ లోపల ఎంట్రన్స్ రాగానే ఎగ్జిబిషన్ అనుకున్నాం, అస్సలు ఇక్కడ ఎగ్జిబిషనే లేదు. సో లాస్ట్ ఇయర్ అయితే ఎగ్జిబిషన్ కూడా పెట్టారు, మేము హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు లేదు కాబట్టి ఏం చూడాలా అని చెప్పి లోపలికి వెళ్తున్నాము. వెళ్ళగానే లైటింగ్స్తో ఒక ఎంట్రన్స్ లాంటిది పెట్టారనమాట. సో అక్కడైతే హ్యాపీగా వీడియోస్ రీల్స్ అయితే చేస్తున్నాము. అండ్ అంతా ఫుల్ లైటింగ్స్ తప్ప ఇక్కడ అసలు ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇంకా అమ్ముకునే వాళ్ళు అయితే లైటింగ్స్తో ఉంటాయి కదా, బ్యాండ్స్, క్లిప్స్, అవన్నీ చాలా ఎక్కువ పెట్టారు. సో నాకైతే ఈ ఇయర్ అస్సలు నచ్చలేదు, ఎందుకంటే ఎగ్జిబిషన్ లేదు కాబట్టి. సో అయినా వెళ్ళాం కాబట్టి తిరిగేసి వచ్చాము. సో ఈ లైటింగ్స్లో కొన్ని రీల్స్, ఫొటోస్ అయితే అయినాయి. తర్వాత లోపలికి వెళ్ళిపోయాము. వెళ్ళాక చిన్నపిల్లలకి చిన్న ఫొటోస్ దిగడానికి అవన్నీ పెట్టారు. లాస్ట్ వరకు వీడియో చూడండి, తెలుస్తుంది అన్నమాట ఏం పెట్టారు అనేది. ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు, మేము అవి మిస్ అయిపోయామన్నమాట. స్టార్టింగ్ డే క్రిస్మస్ రోజు పెట్టారు, ఇంకా లాస్ట్ డే పెడతారు అనుకుంటా, న్యూ ఇయర్ రోజు. ఇక్కడైతే బెలూన్స్ లైటింగ్స్తో పెట్టారు. వెహానా చేతికి అందితే కొన్ని ఒక హాఫ్ అన్ అవర్లోనే పగిలిపోయిద్ది, అందుకని చెప్పి మేము కొనలేదు, ఎందుకంటే చాలాసార్లు తీసుకున్నాము అందుకని చెప్పి. సో ఇక్కడ నుంచి వీళ్ళు అంతా అమ్ముకుంటున్నారు కదా, ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే కొన్ని లైటింగ్స్తో ఏం పెట్టారంటే ఫొటోస్ దిగడం కోసం ఒక ఇది పెట్టారనమాట, డెకరేషన్ లాగా. సో అందులో అయితే కొన్ని ఫొటోస్ దిగడానికి వెళ్దాము. ఇక్కడ నుంచి బటర్ఫ్లై వింగ్స్ పెట్టారు, ఆ మధ్యలో ఉండడానికి చాలా కాంపిటీషనే ఉంది. అయినా ఫైనల్గా ఒక ఫోటో కూడా తీసుకున్నాను. అండ్ విహానా వచ్చేసి ఆ కర్టెన్స్ ఉన్నాయి కదా, టెంట్స్, అందులోని ఐస్ క్రీమ్ అడుగుతుంది వచ్చిన దగ్గర నుంచి. మేమైతే బయటికి వెళ్ళాక ఐస్ క్రీమ్ అయితే కంపల్సరిగా తింటాం కాబట్టి ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. తర్వాత ఈ టెంట్లన్నీ ఎక్కువ ఓన్లీ ఫుడ్కి సంబంధించినవే. గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, మొత్తం లైటింగ్స్తో నింపేశారనమాట. ఫొటోస్ దిగడానికి కూడా అవన్నీ లైటింగ్స్తోనే పెట్టారు. ఇక్కడ నుంచి చెట్టు చూసారు ఎంత బాగా కనిపిస్తుందో, ఇగో స్పైడర్ మ్యాన్ అంట. ఇక్కడ వచ్చేసి క్రిస్మస్ తాతయ్య అండ్ ఇక్కడ జీసస్ ఉన్నారనమాట. ఇగోండి ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్ లాగా లైటింగ్స్ పెట్టారు. ఇక్కడైతే జనాలు ఫోటో దిగడానికి జనాలతో దిగుతున్నామా లైటింగ్స్తో దిగుతున్నామా అన్నట్టు ఉన్నారనమాట. మేము ఏదో జనాలని పక్కగా లేపేసి ఎక్కడో ఒక్కడి దగ్గర నించొని ఫోటో దిగేసామన్నమాట, దిగాలి కదా అన్నట్టు. తర్వాత అంతే ఉంది, ఇంకా చిన్న ఫొటోస్లో అలా పెట్టారు అంతేగాని స్టాల్స్ ఎక్కువ ఫుడ్ స్టాల్సే పెట్టారు. ఆల్మోస్ట్ ఇంకా పాప ఫొటోస్ కోసం ఉండట్లేదు అని చెప్పంటే మధ్యలో వేరే అతను చూసారు నించుంటారు, అతను ఫోటోలు తీయించుకుంటున్నారు. ఇక్కడ కలర్ సోడా పెట్టారనమాట, డిఫరెంట్ కలర్ సోడాలు. అండ్ ఇగోండి ఇక్కడ ట్రెండింగ్లో ఉన్న ఫొటోస్ వాల్ది. ఇది ఇలా నించుంటే వాళ్ళు పైన నించున్నట్టు కనిపిస్తారు అనమాట. ఇలా ఇక్కడ నుంచి 3 అనమాట. కాసేపు ఇక్కడ అటు ఇటు తిరిగేసి